నాయకుడు అంటే సమస్యను చూసి కన్నీళ్లు పెట్టేవాడు కాదు, సమస్యను పరిష్కరించి కన్నీళ్లు తుడిచేవాడని నిరూపించాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్. అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే చిన్నారికి వైద్యులు 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ చేసినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దాతలు స్పందించి 10 కోట్ల మేర సమకూర్చగా చిన్నారి తల్లిదండ్రులు ఎక్స్లో చేసిన విన్నపానికి స్పందించిన మంత్రి నారా లోకేష్ మిగతా 6 కోట్ల రూపాయలు సమకూర్చడం నా బాధ్యత అని ఆ కుటుంబానికి ఫిబ్రవరిలో హామీ ఇచ్చారు. ఆ మేరకు విదేశాల నుండి జోల్ జన్స్మా ఇంజెక్షన్ను లోకేష్ తెప్పించగా ఆయన సమక్షంలోనే హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో వైద్యులు ఈరోజు పునర్వికకు ఇంజెక్షన్ చేసి పునర్జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో నా హామీ నెరవేరింది, పునర్వికకు ఈరోజు ఇంజెక్షన్ చేశారు, నూరేళ్లు జీవించు చిట్టి తల్లి అని పేర్కొంటూ లోకేష్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తమకు అండగా నిలిచి తమ పాప ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేసిన మంత్రి లోకేష్కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సెలూన్లో పనిచేసే వెల్దుర్తికి చెందిన సురేష్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక శ్రీ గత సంవత్సరం ఏప్రిల్ 12న జన్మించింది. పుట్టిన 3 నెలల అనంతరం పాపలో కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కోట్లలో ఒకరికి ప్రబలే SMA వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి నివారణకు 16 కోట్ల రూపాయలు విలువ చేసే ఔషధం అవసరం. చిన్నారి వైద్య సేవలకు దాతలు సహకరించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. నిత్యం పడుతున్న యాతనపై గత సంవత్సరం నవంబర్ 29న ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో కథనం వైరల్ అయ్యింది. దీంతో పాప పరిస్థితి తెలుసుకున్న దాతలు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. స్పందించి విరాళాలు సేకరించి ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని స్వయంగా పర్యవేక్షించి విదేశాల నుండి ఇంజెక్షన్ తీసుకొచ్చేందుకు కృషి చేయగా ఆయన సమక్షంలోనే వైద్యులు పాపకు ఇంజెక్షన్ చేశారు.